హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఈరోజు అయితే కంప్లీట్గా ఒక కైండ్ ఆఫ్ యూటర్న్ అయితే తీసుకుంటా ఉంది. లాస్ట్ టైం మనం చెప్పుకున్నాము ఒక రేంజ్లో పోతా ఉంది, ఇక్కడ మనకి అట్లీస్ట్ రెసిస్టెన్స్ ఫీల్ అయితే కిందకు వస్తుంది అనేసి. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి వెళ్తే కనుక మనకి ఆల్ టైమ్ హై చూడడానికి వస్తుంది అనుకున్నాము. బట్ యాజ్ యూజువల్గా మార్కెట్ అయితే ఆ లెవెల్స్ని అయితే రెస్పెక్ట్ చేసింది కిందకైతే. సో నిఫ్టీ అయితే 160 అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే 507. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు యాజ్ యూజువల్గా లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. అండ్ ఓఏ డేటా బీటీఎస్టీ ఏమి ఇచ్చాము అండ్ ఇవాళ బీటీఎస్టీ ఏమైంది అనే కూడా విషయాలన్నీ తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ చూసుకుంటే ఇందాక చెప్పినట్టు ఈ ఏదైతే ఛానల్లో అయితే పోయేంత వరకు కూడా మనకి నెక్స్ట్ మూవ్స్ కంటిన్యూ అయితే కనుక మ్యాక్సిమం ఏదైతే ప్రీవియస్ లో ఏదైతే ఉందో 22,200 చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్ అయితే ప్లే చేస్తుంది. ఇక్కడ నుంచి బౌన్స్ అయితే కనుక డెఫినెట్గా మళ్ళీ ఒక ఇక్కడ నుంచి లాస్ట్ ఛాన్స్ అయితే బుల్స్కుంటుంది. ఇక్కడ డిఫెండ్ చేసుకొని సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడానికి. ఇన్ కేస్ ఇక్కడ కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక డెఫినెట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం, ఎందుకంటే ఆల్రెడీ వన్స్ అండ్ ట్వైస్ అండ్ థ్రైస్ 3 times కూడా మనకి ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఈసారి కనుక కొద్దిగా వీక్ అయితే కనుక డెఫినెట్గా మనకి మంచి హెల్దీ కరెక్షన్ అనేది చూడడానికి అయితే దొరుకుతుంది. హెల్దీ కరెక్షన్ ఈజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ ఫర్ ద బుల్ మార్కెట్స్ యాక్చువల్గా. సో రేపటికి సంగతి ఏంటి అనేది లోయర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్ళి చూద్దాము. రేపు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా పీఈసే వచ్చినాయి యాక్చువల్గా. బట్ ఇక్కడ మనం చూసుకుంటే రేపు ఇది ఫస్ట్ సపోర్ట్ 22,279. నెక్స్ట్ ఈ సపోర్ట్ మనకు కనిపిస్తుంది 22,240 అనేది. సో ఇన్ కేస్ ఇక్కడ వరకు వస్తే కనుక బుక్ చేసుకోవడం బెటర్. ఇది ఫస్ట్ టార్గెట్ అండ్ ఇది సెకండ్ టార్గెట్గా మనకైతే ఉంటుంది. అండ్ రేపు ఇంట్రాడేలో షార్ట్కి వెళ్ళడానికి అంటే 22,240 వరకు కూడా షార్ట్ అనేది చూడకపోవడం బెటర్. ఎందుకంటే మేబీ ఇంత బుల్లిష్నెస్ వచ్చినప్పుడు కొంత డిప్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళడం జరుగుతుంది జిగ్జాగ్లో. సో ఇక్కడ నుంచి తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళడానికి బౌన్స్ అవడానికి అయితే చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా కంప్లీట్గా టర్న్ అయితే అవ్వలేదు. ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ కూడా 1 day అప్ 1 day డౌన్ అట్లా జరుగుతుంది. సేమ్ మన ఇండియన్ మార్కెట్స్ కూడా అలానే ఫాలో అయితే అవుతున్నాయి. సో షార్టింగ్ అయితే బెస్ట్ లెవెల్ వచ్చేసి 240 మనం ఇందాడ అనుకున్నట్టు. సో అక్కడ కూడా ఒక మార్క్ అయితే చేస్తాను. సో 240 లెవెల్స్లోకి వస్తే కానీ షార్ట్ చేయడం బెటర్. ఇన్ కేస్ ఒకవేళ ఇది సపోర్ట్ తీసుకుంటుంది అనుకుంటే కనుక మనకి ఈ లెవెల్లో అంటే ఏదైతే 300 లెవెల్లో ఉందో 22,300 దగ్గర వెళ్తుంటే కనుక మనం ఒక బై అయితే చేసుకోవచ్చు ఫర్ ద స్టాప్ లాస్ ఆఫ్ 22,279. ఏదైతే ఈ లెవెల్స్ ఉన్నాయో స్టాప్ లాస్, ఈ స్టాప్ లాస్ పెట్టుకొని మనం మంచిగా లాంగ్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. 22,400 అయితే ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి ఈ లెవెల్లో మనకి ఇక్కడ రెసిస్టెన్స్ అనేది మంచి రెసిస్టెన్స్ ఉంది. 22,480 వచ్చేసి టార్గెట్ 2గా అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇది వచ్చి ఫస్ట్ టార్గెట్ అండ్ ఇది సెకండ్ టార్గెట్. ఇన్ కేస్ ఒకవేళ మనకి నో ట్రేడ్ జోన్ అనుకుంటే కనుక ఈ 300 నుంచి 230 వరకు ఈ మధ్యలో ఉంటే కనుక మ్యాక్సిమం ట్రేడ్ అనేది అవాయిడ్ చేసేద్దాం. ఈ లెవెల్ కిందకు వస్తేనే సెల్ చేద్దాము, ఈ లెవెల్ పైకి వస్తేనే బై చేద్దాం. ఈ లెవెల్లో మాత్రం స్కాల్పింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి తప్ప పెద్దగా ఏమీ రావడానికి ఛాన్సెస్ ఉండదు. రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంతవరకు న్యూట్రల్ ఉండడానికి ఛాన్స్ ఉంది. సో దానికి కూడా రీజన్ ఏంటి అనేది నేను ఓఏ చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు కూడా అర్థమవుతుంది. సో ఓఏ బట్టి నేను రేపైతే ఎక్స్పెక్టింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాప్ డౌన్ అయితే కనుక ఇన్ కేస్ కొంతవరకు న్యూట్రల్ ఉండడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసుకుంటే కనుక కంప్లీట్గా అదే ఛానల్లోనే సేమ్ నిఫ్టీ ఏ మాదిరి అయితే ఉందో సేమ్ ఇక్కడ కూడా కంప్లీట్గా చాలా పద్ధతిగా ఒక ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉంది. ఇక్కడ కూడా అంతే సేమ్ 47,200 అంటే జస్ట్ ఒక 120-150 పాయింట్స్ కనుక బ్రేక్ అవుతే డెఫినెట్గా మళ్ళీ ఈ డౌన్ అంటే 46,000 లెవెల్స్ అయితే చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సేమ్ నిఫ్టీలో మాదిరిగానే ఇక్కడ కూడా 1, 2, 3 సార్లు కూడా బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ సపోర్ట్ని అయితే టచ్ చేసింది. నెక్స్ట్ టైం మరి ఇక్కడ వీక్ అయ్యి ఇంకా కిందకు వస్తే కనుక డెఫినెట్గా మనకు కూడా ఇక్కడ మంచి కరెక్షన్ అనేది దొరుకుతుంది. అదర్వైజ్ ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అయ్యి ఇదే రేంజ్లో ఉండడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ వీక్ అంతా కూడా ఈ రేంజ్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు సెల్లర్స్ అయితే కనుక 48,400 అండ్ 46,000 పైన కింద కాల్స్ కూడా మనం
సెల్ చేసుకొని దాన్ని బట్టి ప్లాన్ అయితే చేసుకోవచ్చు. సో ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. సో మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాము. ఇక్కడ మనకి సింపుల్గా ఇక్కడ 280లో మనకి క్లోజింగ్ అయితే అయ్యింది. 202లో ఫస్ట్ సపోర్ట్ అనేది ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ 2 to 3 టైమ్స్ ఈ లెవెల్స్ అనేది చాలా బాగా టెస్ట్ అయితే చేసింది, ఒక రౌండ్ లెవెల్ కూడా. సో కంప్లీట్గా రేపు కనుక ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి, అంటే ఒక లైక్ 280 పాయింట్స్ కనుక గ్యాప్ డౌన్ అయ్యి 47లో కనుక ఓపెన్ అయితే కనుక డెఫినెట్గా ఇక్కడ బుక్ చేసుకోవడం అనేది బెటరు. అట్లీస్ట్ ఒక 50% అయినా బుక్ చేసుకోవడం బెటరు, ఎందుకంటే ఈ లెవెల్ నుంచి బౌన్స్ అవ్వడానికి మనకి చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ చాలా తక్కువ పాయింట్లతో ఓపెన్ అయ్యింది అనుకుంటే, అంటే 47,200 లోపల ఓపెన్ అయ్యింది అంటే కనుక ఇక్కడ కూడా మనకు ఒక 50% బుక్ చేసుకుని సెకండ్ టార్గెట్ 47,000 వరకు మనం హోల్డ్ చేసుకోవడం బెటరు. అండ్ రేపు కనుక ఫ్రెష్ ఎంట్రీస్ అనుకుంటే కనుక మోస్ట్లీ స్కాల్పింగ్ అనుకుంటే 400 పాయింట్స్ రేంజ్ అయితే మనకు ఉంటుంది రేపు అయితే. మోస్ట్లీ ఈ ఏరియాలో ఉంటే కనుక సేఫ్ ట్రేడర్స్ అయితే ట్రేడింగ్ అయితే అవాయిడ్ చేసేయడం బెటరు. ముఖ్యంగా 47,400 47,000, సో 400 పాయింట్స్ అయితే ఉంది. సో ఈ ఏరియాలో మనకి స్కాల్పింగ్ ఆపర్చునిటీస్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ 47,000 కూడా ఎయిదర్ ఓపెనింగ్లో కావచ్చు ఆర్ 930 940 తర్వాత కావచ్చు, ఇక్కడ కనుక సాలిడ్ రెడ్ క్యాండిల్ వస్తే కనుక మనకి మంచి మూవ్మెంట్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇంకా ఒకే రోజులో ఇక్కడ వరకు అయితే రాకపోవచ్చు, కానీ అట్లీస్ట్ ఈ లెవెల్స్ అయితే 46,600 అండ్ 46,400 కూడా మనకి టార్గెట్ 2 అండ్ టార్గెట్ 3గా అయితే మనకి ఇక్కడ డౌన్ సైడ్ అయితే కనిపిస్తున్నాయి. సో ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే కనుక 47,400 వచ్చేసి మంచి లెవెల్, అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 47,600, అలాగే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 47,800గా అయితే మనకు ఉంటుంది. అలానే టార్గెట్ 3 కూడా, ఎందుకంటే రేపు ఫిన్ నిఫ్టీ ఉంది కాబట్టి ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా ర్యాలీ వస్తే కనుక వీ షుడ్ బి రెడీ కాబట్టి విత్ దీస్ లెవెల్స్. సో ఇది కూడా ప్రిపేర్ అయిపోయి అయితే ఉందాము. అండ్ ఒకసారి క్విక్గా ఫిన్ నిఫ్టీ కూడా చూసేద్దాం. సో ఫిన్ నిఫ్టీ కూడా చూసుకుంటే కనుక ఇది కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే ఒక ఛానల్లోనే వెళ్తూ ఉంది. సో ఇది కూడా ఇంకా బ్రేక్ అయితే అవ్వలేదు ఇంకా కంప్లీట్గా. ఓకే, సో ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుని కిందకైనా వస్తూ ఉంది. సో సేమ్ ఇది కూడా రెడీ టు బ్రేక్ ఆర్ మేక్ లెవెల్లో అయితే ఉంది. ఇక్కడ మనం గమనిస్తే ఫిన్ నిఫ్టీలో కూడా ఈ లెవెల్ ఏదైతే ఉందో చాలా క్రూషియల్. మనం గమనిస్తే చాలాసార్లు ఆల్మోస్ట్ 3 to 4 డేస్ అయితే ఈ లెవెల్ని బ్రేక్ చేయడానికి అయితే, అంటే 20,800 అయితే బ్రేక్ చేయడానికి అయితే చాలా వరకు ట్రై చేసింది. బట్ ఈ లెవెల్ అయితే హోల్డ్ అయితే అయ్యింది, ఇప్పటి వరకు బ్రేక్ అయితే అవ్వలేదు. సో వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అవుతే ఎలా ఉంటుంది అనేది అంతకుముందు ఒకసారి 2 సార్లు అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ టైం కూడా మనం చూసాము. మంచి సాలిడ్ క్యాండిల్స్ ఈ లెవెల్ నుంచి పడడం చూసాము. సో ఈ లెవెల్ నుంచి కరెక్షన్ కూడా చూసాము. సో ఇది ఒక మేకర్ బ్రేక్ లెవెల్ ఫిన్ నిఫ్టీకి కూడా. సో వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్. ఒకవేళ రేపు కనుక ఛాన్స్ వచ్చింది అంటే కనుక 20,800 బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మంచి ఫాల్ దీంట్లో కూడా చూడడానికి ఉంటుంది. అండ్ సెంటిమెంటల్గా ఫిన్ నిఫ్టీలో వచ్చింది అంటే కనుక డెఫినెట్గా మన బ్యాంక్ నిఫ్టీ కూడా పుల్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కనుక చూసుకుంటే 20,800 వచ్చేసి గుడ్ సపోర్ట్ లెవెల్ కాబట్టి మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 20,700, ఆల్మోస్ట్ 698 అనుకోవచ్చు. ఓకే, అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 20,599 మనకి డౌన్ సైడ్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే కనుక దీస్ ఆర్ ద ఫైనెస్ట్ లెవెల్స్. ఇక్కడ మనకి ఏదైతే మంచి రెసిస్టెన్స్ జోన్ ఉందో 20,880, ఇక్కడ నుంచి మనం లాంగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 920 అండ్ 960, అలానే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 21,040గా అయితే మనకు ఉంటాయి. సో 20,880 నుంచి 20,803 ఆర్ 800 వరకు కూడా, అంటే ఈ 80 పాయింట్స్ కూడా కొంచెం అవాయిడ్ అయితే చేసేద్దాము. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా గమనిస్తే కనుక మీరు ఇక్కడ కూడా గమనిస్తే మంచి పెద్ద పెద్ద క్యాండిల్స్ అండ్ విక్స్ కూడా ఉన్నాయి. సో ఈ టైంలో ఈ ఏరియాలో మనకి వాలటిలిటీ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం స్కాల్పింగ్ అండ్ రిస్కీ ట్రేడర్స్ మాత్రం ట్రై చేసుకుంటే బెటర్. సో ఒక్కసారి ఓఏ కూడా చూసేద్దాం, ఎందుకు న్యూట్రల్ ఉంది అనే దానికి మనకి జస్టిఫికేషన్ అయితే ఇక్కడ వస్తుంది. సో ఓఏ చూసుకుంటే 37 lakhs వచ్చేసి కాల్ సైడ్, 25 lakhs వచ్చేసి పుట్ సైడ్ ఉంది. సో ఇక్కడ క్లియర్గా కాల్స్ ఎక్కువ రైట్ చేస్తున్నారు, పుట్స్ అయితే తక్కువ ఉన్నారు అనేసి అయితే క్లియర్గా అర్థమవుతుంది. అలానే మార్చ్ ఎండ్ అండ్ ఏప్రిల్ అండ్ నెక్స్ట్ మంత్ ఎండ్ ఏదైతే ఉందో ఓవరాల్గా చూసుకుంటే 4.94 4.9. సో
పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు, జస్ట్ ఒక 4,000 మాత్రమే డిఫరెన్స్ అయితే ఓఏలో ఉంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు చాలా వరకు న్యూట్రల్గా ఉంది. సో వాళ్ళకు కూడా ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు కూడా వెయిట్ చేసే ఇదిలో ఉన్నారని అయితే మనకు అర్థమవుతుంది. సో వాళ్ళు కూడా క్లారిటీగా లేరు, కంప్లీట్గా పుట్ సైడే వెళ్దాము, కంప్లీట్గా కాల్స్ రైడ్ చేద్దామని అయితే క్లారిటీ లేదు. రెండు రైడ్ చేసుకుని కూర్చున్నారు, పెద్దగా డిఫరెన్స్ లేదు. 4,000 కూడా చాలా మినిమల్లో. సో దీన్ని కూడా మనం కన్సిడర్ చేయక్కర్లేదు. ఓవరాల్గా చూసుకుంటే బిగ్గర్ టైం ఫ్రేమ్లోకి వచ్చేసి మనకి న్యూట్రల్ అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి బేరిష్ అని అయితే అర్థమవుతుంది. సో ఈ వీక్లీ పీసీఆర్ కూడా నేను ఈరోజు యాడ్ చేశాను. సో ఈ రెండుని డివైడ్ చేస్తే పీసీఆర్ ఫార్ములా వస్తుంది. ఒకవేళ పీసీఆర్ అంటే ఏంటో తెలియపోతే మనం ఆల్రెడీ వీడియో చేసాం. ఆ పీసీఆర్లో కంప్లీట్గా డీటెయిల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అన్నీ కూడా డీటెయిల్గా ఉంటే ఒకసారి ఒక లుక్ వేసేయండి దాని మీద. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ పీసీఆర్ ఏదైతే మంత్లీ వైజ్గా పీసీఆర్ ఉంటుందో 0.19 ఉంది. సో 1 బిలో ఉంటే బుల్లిష్. సో ఇది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. సో ఇక్కడికి వచ్చేసరికి కొంతవరకు న్యూట్రల్గా ఉంది, 0.75 to 1 వరకు వస్తే కనుక న్యూట్రల్. సో ఈ డేటా బట్టి మనం న్యూట్రల్ టు బేరిష్ ఉన్నాము అని అయితే అర్థమవుతుంది. సో హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అండ్ మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. రేపు మన ట్రేడ్ ప్లాన్ ఎలా ఉండాలి అండ్ ఏ లెవెల్స్లో ట్రేడ్ని అయితే అవాయిడ్ చేయాలి అనేసి. అండ్ మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ దాంట్లో ప్రో ట్రేడర్ ప్రోగ్రామ్, అలానే ప్రైజ్ యాక్షన్, అలానే ఆప్షన్ సెల్లింగ్ కూడా దాంట్లోనే ఉంటాయి. మీరు ఈజీగా ఇంట్లో కూర్చుని ఆర్ మీ ఫ్రీ టైంలో మీరు కంప్లీట్గా నేర్చుకోవచ్చు. సో బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు ట్రేడింగ్లో. సో వాళ్ళకైతే ఇవి సూటబుల్ అవుతాయి. సో థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ టుమారో ఇన్ ద సేమ్ టైమ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.